భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సూచన మేరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో జరిగింది. వీణవంకలో తిరంగా ర్యాలీకి హాజరైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ ర్యాలీ నిర్వహించిన పిల్లలకు అభినందనలు. ఈ స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలైంది. ఈ గడ్డ మీద మువ్వన్నెల జెండా ఎగిరి ఒకనాడు నిజాం సంస్థానంలో వందే మాతరం పాడాలంటే ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. 3 రంగుల జెండా ఎగరవేయాలంటే ప్రాణాలు పోవాల్సింది. అలాంటి నిరంకుశ చీకటి రోజులను ఛేదించుకొని భరతమాత ముద్దు బిడ్డలుగా స్వేచ్ఛగా జెండా ఎగరవేసుకుంటున్నాము. దీనికోసం లక్షల మంది అమూల్యమైన ప్రాణాలు అర్పించారు. కోట్ల మంది భారతీయులు భరతమాత దాస్య శృంఖలాలు ఛేదించడానికి పోరాటం చేశారు. ఇప్పటి తరం ఆనాటి త్యాగాలను మర్చిపోతుంది. భగత్ సింగ్, రాజ్ గురు సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు లాంటి అనేక మందిని మర్చిపోతున్నారు. వారి చరిత్ర స్ఫూర్తికి భవిష్యత్తు తరాలకు అందించాలి. చరిత్ర మర్చిపోతే వర్తమానం లేదు. అలా జరిగితే గొప్ప సమాజాన్ని నిర్మించలేము. గత త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా ఈ ర్యాలీ సైతం తిరంగా ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దేశ పురోగమనంలో భాగంగా పంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. భాషా సంస్కృతి ప్రాంతాలు వేరైనా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నేను భారతీయుణ్ణి, నా జెండా 3 రంగుల జెండా అని గర్వంగా చెప్పుకుంటాం. ఆ స్ఫూర్తి మనందరికీ ఐక్యంగా ఉంచింది, మనమందరికీ ముందుకు నడిపిస్తుంది. ఆ స్ఫూర్తి ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఔన్నత్యాన్ని నిలబెడుతుంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒకనాడు పేద దేశంగా ఉన్న ఈ దేశం ఇప్పుడు గొప్ప దేశంగా, గొప్ప శక్తిగా ఎదిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహరాజు, గొట్టిముక్కుల సంపత్రావు, పుప్పాల రఘు, మాడూరి సమ్మిరెడ్డి, అడిచర్ల రాజు, ముత్యాల రవీందర్, దాసరి భాస్కర్, ఉడుత కుమార్, కొమ్మిడి శ్రీనివాస్, ఆలేటి శ్రీనివాస్, మడికొండ వెంకటేష్, దాట్ల వీరస్వామి, ఎల్లాగౌడ్, దామోదర్, అప్పాని కొమరయ్య, మోటం శ్రీనివాస్, రమణారెడ్డి, రాజు, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, అధ్యక్షులు నాగరాజు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 79వ భారత స్వాతంత్ర ఉత్సవాల్లో భాగంగా ఈరోజు భారతదేశం ఒక పక్క పంటున్న పాకిస్తాన్కు, చైనాకు కాదు అత్యంత ఉన్నతమైనటువంటి దేశం అమెరికాకు పోటీగా నిలిచింది. ఈరోజు భారతదేశాన్ని అమెరికా కూడా ఎదుర్కోలేకపోతుంది. ఎందుకంటే 50% టారిఫ్ వేసి కూడా వాడే నష్టపోయే పరిస్థితి వచ్చిండు. కాబట్టి 79వ స్వాతంత్ర దినోత్సవాలలో మన విజయాన్ని ప్రజలకు వివరించడం కొరకు, మన శక్తిని ప్రజలకు చూపెట్టడం కొరకు మన ఆపరేషన్ సింధూర్లో భాగంగా 2 రోజుల్లో పాకిస్తాన్ పారిపోయింది. మేము కొట్టలేమరో బాబు దండం పెడతామని చెప్పి లొంగిపోయింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మేము ఈ 79వ సంవత్సరాలలో భారతదేశం సాధించిన విజయాలను తెలుపడం కొరకు ఈరోజు భారత్ తిరంగ్ యాత్ర చేయడం జరిగింది. అందులో భాగంగా వేనయంకలో చేయడం జరిగింది. రానున్న రోజుల్లో భారతదేశం ప్రపంచంలో అత్యధిక ఉన్నతమైన స్థానంలో ప్రపంచ గురువుగా భారత్ కాబోతుంది. దానికి నిదర్శనమే ఈరోజు ఆపరేషన్ సింధూర్ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈరోజు మన సింధూరు ఆపరేషన్ సందర్భంగా మన భారతదేశం ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శంగా నిలిచే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మన భారతదేశం 79 సంవత్సరాలు నింపుకొని అడుగడుగు ప్రతి సంవత్సరానికి ఒక మెట్టు ఎక్కుతూ భారతదేశాన్ని అగ్రగామిగా, ఈ ప్రపంచంలోనే అగ్రగామిగా తీసుకెళ్తున్నటువంటి సమయంలో మనం సింధూర్ ఆపరేషన్ కూడా జరుపుకోవడం జరిగింది. ప్రపంచ దేశాలకు మన శక్తిని కూడా పారదోలడం జరిగింది. ఈ యాత్రలు తిరంగి యాత్ర ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి భారతీయునికి భారతదేశ అభిమానాన్ని, భారతదేశ సంస్కృతిని అందరికీ తెలపడం కోసం, ప్రతి ఒక్క భారతీయుడు భారతదేశానికి నేను సేవకుని అనే నినాదం కోసం ప్రతి ఇంటి మీద తిరంగ పతాకాన్ని ఎగిరేసి భారతదేశానికి మనం వెన్నెముకగా ఉండాలని కోరుకుంటూ ఈ తిరంగ యాత్ర చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి మన భారతదేశం ఇవాళ గర్వకారణం ఏంటంటే ఇవాళ ఏ రంగంలో చూసుకొని, డిజిటల్ రంగంలో చూసుకున్నా, ఎలక్ట్రానిక్ రంగంలో చూసుకున్నా, ఎలక్ట్రికల్ రంగంలో చూసుకున్నా, అన్నిటికీ పారిశ్రామికంగా చూసుకున్నా మన దేశం ముందుకు పోతుంది. మన దేశం పైన కొన్ని కుట్రలు కుతంత్రాలు చైనా కానీ, పాకిస్తాన్ కానీ, ఇతర దేశాలు ఇంకా చేస్తుంటే మనకు మద్దతుగా 190 దేశాలలో 180 దేశాలు మనకు మద్దతు పలికింది. ఇవాళ మొన్న పాకిస్తాన్ పరిస్థితి కూడా మీరు చూసారు. మన దేశం మీద
అనుకోకుండానే వాళ్ళు వారు ప్రకటించి యుద్ధం ప్రకటించారు. అయినప్పటికీ కూడా మనం తిప్పి కొట్టినాం. కాబట్టి ఇలాంటిది ప్రతి ఒక్క పౌరునికి, భారతదేశంలో ఉన్నటువంటి పౌరునికి దేశ భవిష్యత్తు ఏంది, దేశ పరిస్థితి ఏంది అనేది కూడా తెలవడానికి కోసమే ఈ తిరంగా పట్టణం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.